సంధ్యని జోసెఫ్ చంపి ఉంటే జోసెఫ్కి హెల్ప్ చేసిన ఆ రెండో వ్యక్తి ఎవరు? వాడు దొరికితే తప్ప ఈ కేసు సాల్వ్ అవ్వదు. ఆఫీస్లో వాళ్ళు ఎవరైనా జోసెఫ్కి హెల్ప్ చేసి ఉండొచ్చా? అసలు సంధ్యని చంపాల్సిన అవసరం ఏముంది? ఈ ఫొటోస్ చూస్తుంటే సంధ్యని చంపిన వాడెవడో ఖచ్చితంగా సంధ్యకు తెలిసిన వాడే అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఏ వస్తువులకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. హంతకుడు సంధ్యని చంపాలనుకున్నప్పుడు సంధ్య తనను తాను కాపాడుకోవడానికి ఎందుకు ట్రై చేయలేదు? జోసెఫ్ ఫోన్ మాత్రం అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది, కానీ జోసెఫ్ మాత్రం ఇంట్లోనే ఉన్నానంటున్నాడు. ఆ రోజు రాత్రి జోసెఫ్ ఎక్కడున్నాడో తెలుసుకుంటే ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. దివ్య ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయిందండి. నేను రాగానే చెప్తాను. దివ్య, నేనే నేను పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. ఫోన్ ఇక్కడే మర్చిపోయాను సార్, అందుకే వచ్చాను. నీకు న్యూస్ చెప్పనా? సంధ్య విషయంలో హంతకుడు ఎవరో తెలిసిపోయింది. కేసు సాల్వ్ అయిపోయినట్లే. వాట్? ఈ 10 minutesలో హంతకుడు ఎవరో తెలిసిపోయిందా? సంధ్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అన్ని డీటెయిల్స్ చెప్తాను. సంధ్య వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ బావని, కార్తిక్ని, ఇంకా అందరినీ పిలిచి. అలాగే సార్. ఆ హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో అందరి ముందు నిలబెడతాను. ఓకే సార్. నిజమేనా సార్? మా అమ్మాయిని ఎవరు చంపారో తెలిసిందా సార్? చెప్పండి సార్, ఎవరు చంపారు? చెప్తానమ్మా. ఇప్పటి వరకు వెయిట్ చేశారు, ప్రశాంతంగా ఉండండి. ఇంకొక 10 నిమిషాల్లో హంతకుణ్ణి మీ ముందు నిలబెడతాను. ఇప్పటి వరకు నేను ఎన్నో కేసులు సాల్వ్ చేశాను, కానీ ఈ కేస్ చాలా కొత్తగా ఉంది. సంధ్యని చంపిన హంతకుడు చాలా తెలివైనవాడు. సంధ్యను చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. ఈ కేసులో మనకు ముఖ్యమైన ఆధారం సంధ్య సూసైడ్ నోట్. ఆ సూసైడ్ నోట్ వల్లే సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య అని తెలిసింది. కానీ ఆ సూసైడ్ నోట్ని చూసి దివ్య ఈ కేసుని క్లోజ్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఆ సూసైడ్ నోట్ సంధ్య రాయలేదు. సంధ్యని ఎవరు చంపారో తెలుసుకోవడానికి నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను, చాలామందిని ఎంక్వైరీ కూడా చేశాను, కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎలాంటి కేసులో అయినా సరే హంతకుడు ఎంత తెలివైన వాడైనా సరే ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తాడు. కానీ ఈ హంతకుడు మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇక ఈ కేసులో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్న టైంలో నాకొక చిన్న క్లూ దొరికింది. అదే ఈ కేసులో హంతకుని పట్టుకునేలా చేసింది. బేసిక్గా సంధ్య చాలా మంచి అమ్మాయి, అందరికీ హెల్ప్ చేయాలనుకునే అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. సంధ్యని ఎవరు చంపారో తెలిసి నేను షాక్ అయ్యాను. ఒక్క క్షణం ఇది నిజమా కాదా అని ఆలోచించాను. తర్వాత తెలిసిన విషయం హంతకుడెవరో తెలిసేలా చేసింది. సంధ్యని చంపిన వాళ్ళు ఇప్పుడిక్కడే ఉన్నారు. హంతకుడెవరో తెలిస్తే మీరు అస్సలు నమ్మరు. సంధ్యని చంపింది ఎవరంటే దివ్య. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మతుండే మాట్లాడుతున్నారా? నేను సంధ్యని హత్య చేశానా? ఈ కేసు సాల్వ్ చేసిందే నేను. అసలు సంధ్యని చంపాల్సిన అవసరం నాకేముంది? అసలు సంధ్య నేను ఒక్కసారి కూడా కలవలేదు. అలాంటప్పుడు నేను సంధ్యని ఎందుకు చంపుతాను?
చెప్తాను, అన్నీ క్లియర్గా చెప్తాను. సంధ్యను చంపాల్సిన అవసరం నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదు. యాక్చువల్గా నీకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు నిజం ఒప్పుకొని లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. లేకపోతే నీకు తెలుసు కదా, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. ఒప్పుకోవడానికి నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. అసలు నేను సంధ్యని చంపితేనే కదా ఆలోచించడానికి. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నాలాంటి ఒక టాలెంటెడ్ ఆఫీసర్ మీకు పోటీగా ఉండకూడదనే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అయినా నేను సంధ్యను చంపాను అనడానికి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే చూపించండి, ఉరిశిక్షకైనా ఒప్పుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.